పాత సారీ పెట్టికోట్స్ ఉంటాయి కదండి, వాటిని రీయూస్ ఎలా చేయాలని చూపిస్తాను. ఈ పైన వైపు ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే ఏదో ఒక సైడ్ కూడా కట్ చేసేయాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 సారీ పెట్టికోట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చు. నేను ఏంటంటే కొంచెం దళసరిగా కావాలని 2 తీసుకున్నాను. ఇలా తీసుకుని ఇలా 2 మడతలు వేసేసుకుని ఒకదాని మీద ఒకటి వేసుకోవాలండి సారీ పెట్టికోట్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. సైడ్ చూసారు కదా క్రాస్ వచ్చింది, అయినా కానీ పర్వాలేదు. ఇంకొక మడత మొత్తం ఇలా 4 అంటే స్క్వేర్ షేప్లో వచ్చేలాగా మడత పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సూది దారంతో ఒకవైపు ఎలాగో క్లోజ్ ఉంది కదండి, అలాగే ఇంకొక 3 వైపులు సూది దారంతో కుట్టేసుకోవాలి. ఇలా లోపలికి మడత పెట్టి కుట్టుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది చూడడానికి. అలాగే మధ్యలో ఒక నాట్ వేసుకుంటే డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది.